నన్ను వదిలేయండి మహాప్రభో, నేను సినిమాలు చేసుకుంటాను, నాకు రాజకీయాలు అవసరం లేదు అంటూ చిరంజీవి పదే పదే చెప్తున్నాడు. కానీ ఆయన నుంచి మాత్రం రాజకీయాలు దూరం కావడం లేదు. ఇంకా చెప్పాలంటే మధ్య మధ్యలో ఆయన చేసే కమెంట్స్ పొలిటికల్గా బాగా వేడి పుట్టిస్తున్నాయి. 10 ఏళ్ళు పాలిటిక్స్ చేసిన తర్వాత ఆయనకు రాజకీయం అంటేనే విరక్తి వచ్చేసిందని, అయిన దానికి కాని దానికి అందరినీ తిట్టాలంటే మనసు రాదు అని చెప్పాడు చిరంజీవి. తన స్థానంలో తమ్ముడు ఉన్నాడు, అంతా వాడు చూసుకుంటాడు అని చెప్పుకొచ్చాడు మెగాస్టార్. తనది కాని గ్రౌండ్లోకి వెళ్ళి అనవసరంగా 10 సంవత్సరాలు వేస్ట్ చేశాను అని చిరంజీవి ఇంతకుముందు కూడా బాధపడ్డారు. అయితే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా అప్పుడప్పుడు చిరంజీవి రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆయన పాలిటిక్స్ గురించి కమెంట్ చేసిన ప్రతిసారి పొలిటికల్ గ్రౌండ్ హీట్ ఎక్కిపోతాం. ఆ మధ్య పద్మవిభూషణ్ వేడుకలో మాట్లాడుతూ రాజకీయాల్లో మాట చాలా ముఖ్యమని, ఇప్పుడు రాజకీయాలు మొత్తం వ్యక్తిగత విమర్శలపైనే వెళ్ళిపోతున్నాయి అంటూ చిరు చేసిన కమెంట్స్ వేడి పుట్టించాయి. రాజకీయాలకు దూరంగా ఉంటాను అంటూనే చిరు చేసే కమెంట్స్ పాలిటిక్స్లో సంచలనంగా మారుతూ ఉంటాయి. మొన్నటికి మొన్న లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో జై జనసేన అంటూ ఓపెన్గానే తమ్ముడికి సపోర్ట్ చేశాడు. రాజకీయాలు నాకు వద్దు అంటూనే ప్రజారాజ్యమే ఇప్పుడు జనసేన అయిందంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపాడు మెగాస్టార్. అప్పట్లో వాల్తేరు వీరయ్య 200 రోజుల వేడుకలో కూడా తమ రెమ్యూనరేషన్ గురించి పార్లమెంట్లో మాట్లాడవలసిన పరిస్థితి ఏమొచ్చింది? పెద్దల సభలో ఇంత చిన్న విషయం మాట్లాడాలా? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లు ఇండస్ట్రీ మీద మీకు కోపం ఎందుకంటూ పొలిటికల్ లీడర్స్ పై మండిపడ్డారు చిరంజీవి. ఛాన్స్ దొరికిన ప్రతిసారి రాజకీయాల గురించి మాట్లాడుతూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నాడు మెగాస్టార్. ఈయనకు త్వరలోనే రాజ్యసభ ఇస్తారు అంటూ ప్రచారం జరుగుతోంది. మరి దాన్ని చిరంజీవి తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి. ఏదేమైనా చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నాడు, కానీ ఆయన నుండి రాజకీయం మాత్రం దూరంగా జరగడం లేదు. And you can leave in the morning.